మీకు స్వస్థత రావాలంటే మొదటి వెళ్ళు, మీకు అభివృద్ధి రావాలంటే మొదటి వెళ్ళు, మీకు ఆశీర్వాదం రావాలంటే మొదటి వెళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? మొదటొద్దు పలానా వాళ్ళు అబ్బో మనకు నచ్చబట్టి, రెండో వద్దు పలానా వాళ్ళు అబ్బో మనకు నచ్చవాళ్ళు, వీళ్ళే పరలోకం వస్తే గదేనాయి. ఇప్పుడు నాకు ఎవరిని కుమారం ఉన్నారు, కుమారం నాకు నచ్చదు, కుమారం నాకు కెట్టదు. రేపు వద్దు కుమారం పరలోకం కనిపిస్తుంది, పరలోకం వెళ్తానా కుమారం ఉంటారా? రాణిస్తాడా? మరి పేద పుట్టేవాళ్ళు వేసే పరలోకం రాణిస్తాడా? ఎక్కడే పేద అభిప్రాయాలు కలిగిస్తుంటేనే సంఘమే అనుకుంటలేదే. మరి పేద అభిప్రాయాలు ఉన్నవాళ్ళు ఎక్కడైనా దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, ఎలాగైనా దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, మీకంటే బాగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అని వీళ్ళు పరలోకం వస్తారా? రాదు బిడ్డ. సహవాసానికి వేరైన వాళ్ళందరూ ఈ రోజు చెప్తున్నాను, మీ హృదయాలు రాసుకుని పరలోకం రాదు. వాళ్ళు లోకంలో ఉండగా ఒప్పుకుంటేనే, ఈ లోకంలో ఉండగా బాగా మనసు పొందితేనే, ఈ లోకంలో ఉండగా తప్పు దిద్దుకుంటేనే, తిరిగి మళ్ళీ బుద్ధి వచ్చిన కుమారుడు మళ్ళీ వస్తేనే రాజ్యం. ఆయన రాజ్యం కావాలనుకున్న వాళ్ళందరూ బుద్ధి వచ్చిన కుమారుడు రావాలి. స్తోత్రం. ఎలా రావాలి? బుద్ధి వచ్చిన కుమారుడు ఉన్నాడు, బుద్ధి లేని కుమారుడు కూడా ఉన్నాడు. అది చెప్తాను. ఆ రోజుల్లో పరిచర్య విస్తరించడానికి, ఈ రోజుల్లో పరిచర్య పుట్టుపడడానికి స్వార్థం, అసూయ, మత్సరం, నేను అనుకున్నది జరగలేదు, నేను ఆశించింది దక్కలేదు, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక ఉద్దేశం ద్వారా ఈ రోజు సంఘాలు పగిలిపోతూ ఉన్నాయి. ఈ రోజు వచ్చాం, దేవునితో మాట్లాడతాడు. చాలా ధన్యవాదాలు. ఈ రోజు మీతో చెప్పుకోండి, నేను చాలా అదృష్టవంతురాలిని. వాక్యము మన దగ్గరకు వస్తుంది, వాక్యము మన దాకా వస్తుంది. మన దాకా మన దగ్గరకు వస్తే ప్రయోజనం లేదని మన లోపలికి వెళ్ళాలి. మన లోపలికి వెళ్ళాలని మనం సరైపోవాలి. స్తోత్రం. లోపలికి వెళ్ళగానే సరైపోవాలి. క్రీస్తు రక్తంలో మనం పడ్డాం. నీ బ్లడ్ పేరు కావచ్చు, నా బ్లడ్ పేరు కావచ్చు, నీ జాతి నీ ఇంటి పేరు వేరు కావచ్చు, నా జాతి నా ఇంటి పేరు వేరు కావచ్చు. కానీ మన అందరూ కూడా ఏ వాక్యపద్ధతి ఏక పట్టణస్తులను ఎలా ఉన్నారంటే పరదేశ